దేవుని మాటను చాలామంది అర్థం చేసుకోలేరు. స్తోత్రం చెప్పుదామా, స్తోత్రం చెప్పుదామా. కరెక్ట్గా అర్థం చేసుకోవాలి దేవుని మాట. ఆమేన్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రార్థనలు ఉంటే ప్రేరేపణ వచ్చేసింది. అననీయ సప్ఫీరాలకి కొంతమందికి వస్తూ ఉంటుంది అలా ప్రేరేపణ. దేవుడు 10,000 కానుకిమ్మన్నాడండి అని ప్రేరేపణ వస్తుంది అనుకోండి, ఎగ్జాంపుల్. స్తోత్రం చెప్పుదామా. 10,000 లేవు, 10,000 లేవు. ఓ పక్క లోబడాలని ఆశ. ఏం చేస్తాం? అప్పు చేసేస్తాం. అప్పు చేసేవాళ్ళు చేస్తారు, అప్పు చేసి దేవుడికి ఇచ్చేస్తారు. అది కరెక్టా? నేనైతే నా మట్టుకు కాదని అంటాను నేను. స్తోత్రం చెప్పుదామా. కొంతమంది ఉంటారు, ఉంటే ప్రభువా నువ్వు వచ్చినాడు అడిగినట్టు ఖచ్చితంగా 10,000 అంటే 1,00,000 ఇచ్చేస్తాను ప్రభువా, లేవు కదా అని పూర్తిగా అటకెక్కే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆ బ్యాచ్ ఒకరు, ఈ బ్యాచ్ ఒకరు. నేనేమంటాను తెలుసా, నిన్ను దేవుడు 10,000 ఇమ్మని ప్రేరేపణ ఇచ్చినప్పుడు నీ దగ్గర 10,000 లేకపోతే 100 ఉంటే ఆ 100 ముందు దాంతోనే ప్రారంభించు. ఆమెన్. 9,900 సంగతి దేవుడు ఎరుగు, ఉందో లేదా ఆయనకి తెలుసు కదా. ఆయన మార్గం తెరిచిన తర్వాత దాని సంగతి ఆలోచిద్దు, కానీ ముందు ఉన్నదాంతో మొదలుపెట్టు. అన్నీ అనుకూలంగా ఉంటే ఎవరన్నా పని చేస్తారు. ఆమెన్. వీలు కుదిరితే ఎవరైనా చేస్తారు. వీలు కుదుర్చుకొని చేయటమే యాక్షన్. దేవునికి స్తోత్రం చెప్పుదామా. హల్లెలూయా. బంగారం ఉంటే చేద్దామండి, డబ్బు ఉంటే చేద్దామండి, పలుకుబడి ఉంటే చేద్దామండి, లడ్డు రాకపోతే చేద్దామండి, రాజుగారు కాస్త మాకేమన్నా వెసులుబాటు ఇస్తే చేద్దామండి. ఆయన ఇచ్చే వరకు మీరు ఎందుకు ఆగుతారు? ముందు మీరు వెళ్ళి కొండకెళ్ళి కర్రలు చెట్లు కొట్టుకొచ్చి ఒక దగ్గర గుట్టగా పేర్చండి. ఆర్డర్స్ వచ్చినాడు కట్టేద్దరు, కానీ వెంటనే ఆర్డర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ చెట్లు నరకడానికి ఒక 25 సంవత్సరాలు వేస్ట్. వీళ్ళు 16 సంవత్సరాలు ఆపేశారట, మంచి పనిని ఆపేశారట, టైం బ్యాడ్ అనేసి. సింపుల్గా స్తోత్రం చెప్పుదామా, స్తోత్రం చెప్పుదామా. సంతోషం, పిల్లలు ఎవరు లేరు, లేకపోతే హోంవర్క్ చేయమంటే అదే నేర్చుకుంది వాళ్ళు, గొడవలేని పని. స్తోత్రం చెప్పుదామా. మీరు పెద్దోళ్ళు ఏమాత్రం తక్కువ తిన్నోళ్ళు కాదు. ఆదివారం మానేసి టైం బ్యాడ్ అన్నా అంటారు మీరు. ఆమెన్. స్తోత్రం చెప్పండి. కొండకు వెళ్ళి వీలు లేదు, మందిరం కట్టడానికి వీలు లేదు, మీరు ప్రారంభించిన పనిని ఆపాలి. రాజు శాసనం. మందిరం కట్టొద్దు అన్నాడు, కానీ చెట్లు నరకొద్దు అన్నాడు మిమ్మల్ని. స్తోత్రం చెప్పుదామా. మీ ఆయుధాలను తీయండి, మీ ఖడ్గములను, గొడ్డళ్లను, కత్తులను తీసి వాటికి పదును పెట్టి ఆ చెట్లను నరకరండి. యాక్షన్. ఆమేనని చెప్పుదామా. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పుదామా. హల్లెలూయా. నోవహు కాలములో ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనము, 7వ అధ్యాయం 5వ వచనం, 6:22, 7:5లో మనం గమనిస్తే దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను. ఎవరు చేశారు? నోవహు యాక్షన్లో ఉన్నాడా లేదా? క్రియ చేస్తున్నాడా లేదా? అతనికి దేవుడు చెప్పినదంతా చేశాడా? కొంతే చేశాడా? వీలైనంత చేశాడా? వర్షం పడుతుంది అంటున్నావు కదా, కాస్త 4 చినుకులు పడితే వాతావరణం చల్లబడుతుంది. ఈ ఎండలో ఏం చేస్తాను నేను, నా కొడుకులు మాడిపోం. నువ్వు ఎలాగ పడుతుంది అంటున్నావు కదా, 4 చినుకులు పడినిస్తే ఆ తర్వాత చూద్దాం అన్నాడా నోవాహు? వెన్ దేర్ వాజ్ నో రెయిన్, వెన్ దేర్ వాజ్ నో ఫ్లడ్, వర్షం లేనప్పుడు, స్తోత్రం చెప్పుదామా, వరద లేనప్పుడు దేవుడు ఒక వాడను కట్టమన్నప్పుడు వెంటనే చేశాడు. బైబిల్ గ్రంథంలో బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని వాళ్ళు ఉన్నట్టుగానే ఒక ఊర్లో 2 రైతులు ఉన్నారట. ఎంతమంది? అందులో ఒకడేమో, ఎరా పొలాన్ని అలా కుదిలేసావంటే, పోయిన ఏడాది వర్షం సరిగ్గా పడలేదు కదా, ఈ సంవత్సరం ఎలా ఉంటుందో వాతావరణం అని అన్నాడట ఒకడు. ఇంకొకడిని, మరి నీ సంగతి ఏంట్రా అంటే, నా పొలం దున్నేసాను, విత్తనాలతో రెడీగా ఉన్నాను, స్తోత్రం చెప్పుదామా, జల్లు పడ్డమే లేట్ అన్నాడట. మీరు చెప్పండి, ఎవరు యాక్షన్లో ఉన్నారు? ఎవరు పొలం పండుతుంది? వర్షం వచ్చిన తర్వాత పొలం అంతా బురదైపోయి ఎవడన్నా వేస్తారా విత్తనాలు? ముందు దున్నిపెట్టుకోవాలి కదా దాన్ని. ఆ యాక్షన్ లేదట ఇశ్రాయేలీలకి. ఆ యాక్షన్ చేయమని చెప్తున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పుదామా. హల్లెలూయా. దేవుని కోసము విశ్వాస సహితమైన మొదటి అడుగు
నీకు దేవుడిచ్చిన ఆలోచనతోనే వెయ్యాలి. ఆమేనని చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పుదామా. హల్లెలూయా. యాక్షన్ లేకపోతే దేవుని కార్యాలను మనము చూడగలమా? స్తోత్రం చెప్పుదామా. హల్లెలూయా. కొండకు వెళ్ళి కర్రలు నరికి తీసుకురండి. నేను అంటాను, విధేయత అనేది దేవునితో షేక్ హ్యాండ్ లాంటిది. చెప్పాలి. ఇప్పుడు మనం ఇంటికి వచ్చాం అనుకోండి, అందరం ఒకేసారి కాదు, ఒకరు వచ్చారు అనుకుందాం, అంకుల్ వస్తారు ఫస్ట్. రాగానే మనం షేక్ హ్యాండ్ ఇచ్చామనుకోండి, ఏం చెప్తారు? లోపలికి రమ్మంటారా, నమస్కారం అండి అని చెప్పి గుమ్మం దగ్గర నుంచి వెళ్ళిపోమంటారా? హల్లెలూయా. ఒబీడియన్స్ అనేది కూడా, యాక్షన్ అనేది కూడా దేవునితో షేక్ హ్యాండ్ లాంటిది. ఒక్కసారి లోబడి ఆయన చేయమన్న దానిని, నీకు కలిగిన అనుకూలతలు వీలులో నువ్వు చేయటం ప్రారంభిస్తే దేవుడు తన మహిమ అంతటికి కూడా యాక్సెస్ ఇస్తాడు. స్తోత్రం చెప్పుదామా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. మనము దేవునితో పాటు కలిసి పని చేయాలి. అపోస్తులుడైన పౌలు అంటాడు, మనము దేవునితో జత పనివారం. యాక్షన్. స్తోత్రం చెప్పుదామా.